బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్య యోగంలోన 30 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఆ భగవానుడు అర్జునుడు చెప్పిన సమాధానాలు, తన చెప్పిన కారణాలు, దానికి కృష్ణుడు అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి అర్జునుడు ఇచ్చిన సమాధానాలు, తాను సరెండర్ అవ్వడం, దానికి కృష్ణుడు అతనికి పండితుని వలె మాట్లాడుచున్నావు అని చెప్పి పండితుని యొక్క లక్షణాలు. పండితుడు అంటే జ్ఞాని. ఒక జ్ఞాని అంటే సత్యం ఎరిగిన జ్ఞాని. ఇక్కడ జ్ఞాని అంటే భౌతిక విషయాల్లో నాలెడ్జ్ ఉండడం కాదు, ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మ విషయాల్లో, ఆత్మ జ్ఞానం విషయాలు. ఇక్కడ జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానం, భౌతిక జ్ఞానం కాదు. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సత్యం తెలుసుకున్నవాడు, ఆ సత్యం పూర్తిగా అవగాహన అయినవాడు, ఆ సత్యమే తానుగా జీవిస్తున్నవాడి యొక్క తీరుతెన్నులు అన్ని చెప్తారు. ఆ జ్ఞాని ఇలా ఉంటాడు, ఆ ధీరుడైన వాడు ఇలా ప్రవర్తిస్తాడు, సుఖదుఖాల్ని శీతోష్ణములని సమంగా చూడగలుగుతాడు. ఎందుకు అంటే వాడి సత్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి అని అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆత్మ గురించి చెప్తారు. శరీరంతో ఉంటూ శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం ఎలా అనేది చెప్తారు. ఓకే, చెప్పాక మళ్ళీ జీవాత్మ యొక్క లక్షణాలు కూడా చెప్తారు. పోనీ జీవాత్మ ఏమైనా చనిపోతుందా? ఆత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది. ఒక ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కారణ లోకాల్లోకి రాదు, అంటే శరీరాలు తీసుకునే లోకాల్లోకి రాదు. శరీరాలు తీసుకునే లోకం కేవలం భూమే అనుకుంటాం మనం. ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఈ భూమి మీద, ఈ భూమి అనే ఈ ప్లానెట్, ఈ గోళం తయారు చేసినప్పుడు దీనికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ తో తయారు చేశారు. ఏంటి అంటే కర్మ సిద్ధాంతం బట్టే ఇక్కడ రియాక్షన్ ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఏం చేస్తే దాని రిఫ్లెక్షన్ తనంతట తానుగా వచ్చేస్తుంది. ఎవరు కూర్చొని తయారు చేయరు, నువ్వు ఈ పని చేసే దీంట్లో రిజల్ట్ ఇది అని ఇక్కడ ఎవరు కూర్చొని తయారు చేయరు. మనం ఏం చేస్తే అది పొందుతాం. అందుకే నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని ఆధారంగా, ఈ సత్యం యొక్క ఆధారంగానే మన జన్మ పరంపర కూడా ఆధారపడి ఉంది. మన జీవన విధానం ఆధారపడి ఉంది. మన ఫేస్ చేసే పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. మన మన సమస్యలు, కష్టాలు, సుఖాలు, సౌందర్యాలు అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఉన్న మనం, మనకి తెలిసిన ఏ విషయం అయినా సరే ఈ విధంగా ఈ ఆత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది, జీవాత్మేమో కారణ లోకాల్లోకి వస్తుంది, శరీరం తీసుకుని వస్తుంది. సో ఇక్కడ నేనున్నాను శరీరం. ఈ శరీరంలో ప్రాణము అంటాం కదా మనం. ప్రాణం ఉంటే శరీరం, లేకపోతే శవం. సో ఈ ప్రాణం ఏంటి? ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? జీవాత్మ. ఈ శరీరంలోకి ఎప్పుడైతే జీవాత్మ ప్రవేశిస్తుందో అప్పుడు మనం జీవుడవుతాం. అంటే జీవించి ఉన్న ఒకానొక ప్రాణి, ఒకానొక మానవుడు, ఒకానొక ఉనికి మనకు వస్తుంది. సో మహాకారణ లోకాల్లో ఉండేది ఆత్మ, శరీరం లోపల ఉండేది జీవాత్మ. ఈ జీవాత్మ ఉన్నంతకి మనం శివం, బ్రతికున్నాం. ఈ జీవాత్మ శరీరాన్ని విడిచి బాడీ వెకెట్ చేసి బయటికి వెళ్ళిపోయింది, మనం శవం. ఓకే, జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు మనం జీవుడు. ఓకే, ఇది ఈ ఈ పదాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆత్మ గురించి చెప్తారు, ఆత్మ యొక్క లక్షణాలు చెప్తారు. పంచభూతాల యొక్క ప్రభావం కూడా ఆత్మ మీద ఉండవు. అదే విధంగా మనం శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం అనేది ఎప్పుడైతే ఉమ్, ఆచరణలో పెడతామో అప్పుడు పంచభూతాలు కూడా మనకి స్నేహితులు అవుతాయి. మరి ప్రహ్లాదుడికి స్నేహితుడయ్యాయి కదా, సీతామాతకి స్నేహితుడయ్యాయి కదా, అలాగే ప్రతి ఒక్కరికి స్నేహితుడు అవుతాయి. వాటి నుంచి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఆత్మగా జీవించడం అంటే ఏంటి?
ఒక ఎరుకతో ఉండడం. నేను ఆత్మ పదార్థాన్ని అయితే నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా, నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా, నేను నచ్చేవాళ్ళు, నాకు నచ్చని వాళ్ళు, వీళ్ళు కూడా ఆత్మ పదార్థమే. వాడు నేర్చుకోవడానికి వచ్చాడు. వాడి ప్రయాణం వాడిది. నేను నేర్చుకోవడానికి వచ్చాను. నా ప్రయాణం నాది. నా ప్రయాణం నేను కొనసాగిస్తూ, ఈ జన్మ అనే ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, నా కర్మ రుణాల్ని అన్నిటినీ తెలుసుకుంటూ, దాన్ని తీర్చుకుంటూ, ఎదుటివాడిని కూడా వాడు నాలాంటి వాడే అనే అంగీకారంతో నాకు తోచిన సహాయం చేస్తూ, వాడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటూ, వాడికి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ, పరస్పర సహాయ సహకారాలతో కలిసి జీవించడం. వ్యత్యాసాలన్నీ పక్కన పెట్టి, వ్యత్యాసాలతో పని లేదు. ఎందుకంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క శరీర నిర్మాణం కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే ఉంటుంది కాబట్టి, నా నేను ఇలా ఉన్నాను అంటే నా లెక్కలు బట్టి నేను ఇలా ఉన్నాను. నేను ఈ జన్మకి తెచ్చుకున్న లెక్కలు బట్టి నేను ఇలా ఉన్నాను. వాడి లెక్కలు బట్టి, వాడు తెచ్చుకున్న లెక్కలు బట్టి, వాడి ప్రణాళిక బట్టి వాడు అలా ఉన్నాడు. అంతే కదా. ఇంతకు మించి ఏముంది? ఇంతకు మించి ఒక మనిషికి మనిషికి వ్యత్యాసం ఏముంది? ఒక ప్రాణికి నాకు ఈ వ్యత్యాసం ఏముంది? ఎవడి ప్రణాళిక వాడిది, ఎవడి లెర్నింగ్ వాడిది. ఎవరు ఏ అనుభవం కోసం వచ్చారో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. దుర్యోధనుడు ఒక అనుభవం కోసం వచ్చాడు. దుశ్శాసనుడు ఒక అనుభవం కోసం వచ్చాడు. భీష్ముడు ఒక అనుభవం కోసం వచ్చాడు. ద్రోణాచార్యుడు ఒక అనుభవం కోసం వచ్చాడు. కృష్ణుడు ఒక అనుభవం కోసం వచ్చాడు. అర్జునుడు ఒక అనుభవం కోసం వచ్చాడు. యుధిష్ఠిరుడు ఒక అనుభవం కోసం వచ్చాడు. భీముడు ఒక అనుభవం కోసం వచ్చాడు. ఎవడి అనుభవం వాడిది. ఆ అనుభవం పొందడానికి అటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారు. ఆ పరిస్థితుల్లో జీవిస్తూ ఆ అనుభవాన్ని పొందుతూ, ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకుంటూ వాళ్ళ చైతన్యంలో దాన్ని నిక్షిప్తం చేస్తూ ఉంటారు. అలాగా అప్లోడ్ అవుతా ఉంటది. మెల్లమెల్లగా 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 అంచెలంచెలుగా అప్లోడ్ అయ్యి ఫైనల్ గా ఆత్మ వరకు చేరుతుంది. అంటే ఈ అనుభవ జ్ఞానం కోసమే వాడు వచ్చాడు. ఇది వాడి ప్రణాళిక. అంతే కదా. ఇంతకు మించి మనం ఎందుకు వ్యత్యాసాలు పెట్టుకోవాలి? ఇటువంటి అవగాహనతో, పరస్పర సహాయ సహకారాలతో ఒక మనిషి ఇంకో మనిషితో కనెక్ట్ అవుతూ మెల్లగా ఏకత్వం వైపు నడుచుకుంటూ వెళ్ళడమే, ఏకత్వం అనేది అని మన అణువణువున ఇంకించుకోవడమే శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం అంటే. అందుకే మనం అంతకుముందు థౌజండ్ సిక్స్ ఆఫ్ జాయ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మొత్తం పుస్తకం మొత్తంలో ఉన్న 1000 బీజాలు, సహస్ర బీజాలు ఎన్లైటన్మెంట్ కోసం, పరమానందాన్ని పొందడానికి సహస్ర బీజాలు అని చెప్పారు. ప్రతి బీజానికి మొదటి మెట్టు ఏంటయ్యా అంటే అంగీకారం. ప్రతిదీ అంగీకరించు. ప్రతి మనిషిని అంగీకరించు. ప్రతి భావనని అంగీకరించు. ప్రతి బాధను అంగీకరించు. ప్రతి పరిస్థితిని అంగీకరించు. ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే దాని లోగుట్టు అర్థమవుతుంది. అది ఎందుకు వచ్చింది, దాని నుంచి ఏం నేర్చుకోవాలని అర్థమవుతుంది. ఈ అంగీకారంతోటే అవగాహన వస్తుంది. అవగాహనతోటే ఇంకొంచెం ముందుకెళ్తాం. ఇంకొంచెం జ్ఞానం అర్థమవుతుంది. ఇంకొంచెం జిజ్ఞాస పెరుగుతుంది. ఇలాగ తెలుసుకుంటూ 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 ఏకత్వంలోకి వెళ్తాం. ఏకత్వం వైపు ప్రయాణిస్తూ శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం అనేది నేర్చుకోవడం, నేర్పించేదే శ్రీమద్ భగవద్గీత జ్ఞానం. అది ఎన్ని కోణాల్లో మనం పొరపాట్లు చేస్తుంటాము, ఎన్ని రకాలుగా మనలో అడ్డంకుల్ని ఆటంకుల్ని క్రియేట్ చేసుకుంటాము. సామాజిక పరంగా కావచ్చు, తల్లిదండ్రుల పరంగా కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, గత జన్మ అనుభవాలు కావచ్చు, గత జన్మల్లో మనం మనం పట్టుకుని కూర్చున్న విశ్వాసాలు కావచ్చు. ఎన్ని మనం పెట్టుకున్న అడ్డుగోడలు. ఒక్కొక్క అడ్డుగోడని ఎలా బయటికి రావచ్చు? మనము మనకి మనం ఏర్పరచుకున్న ఒక్కొక్క అడ్డుగోడ నుంచి మనం ఎలా బయటికి రావచ్చు? ఎందుకు బయటికి రావాలి? ఏ విశ్వసత్యాన్ని మనం ఈ అడ్డుగోడతో అడ్డుకుంటున్నాము అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం 700 శ్లోకాల్లోనే. సో ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారు? ఆత్మ గురించి చెప్పారు, జీవాత్మ గురించి చెప్పారు. 8 శ్లోకాలు, 31 శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు 8 శ్లోకాల్లోన జీవుడు ఇక్కడ ఉన్న మన గురించి చెప్తారు. నేను శరీరం తీసుకొని వచ్చాను, నాలో నా జీవాత్మ ఉంది. సో నా జీవాత్మ నేను కలిపి, నా శరీరము నా జీవాత్మ మేము కలిపి ఏమవుతాము? జీవుడు అవుతాం. ఈ జీవుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ జీవుడికి ఎటువంటి అవగాహన ఉండాలి? ఈ జీవుడు సమాజంలో ఉన్నాడు. వీడి సమాజం దృష్టి చూస్తుంటాడు. సమాజం నా గురించి ఏమనుకుంటుంది, నేను ఏ పని చేస్తే నాకు ఎటువంటి ప్రభావం అవుతుంది, నన్ను సమాజం ఏ దృష్టికోణంతో చూస్తుంది అనేది లాగుతుంటది పక్క నుంచి. మరి నా ప్రణాళిక ఏంటి? నా ఆత్మ నాకు ఏమిచ్చి పంపించింది? ఈ జన్మ ఇవ్వడం వెనక, ఈ జన్మకి నేను ప్రమోట్ అవ్వడం వెనక నా ఆత్మ ఇచ్చిన కర్మసంచి ఏంటి, లెర్నింగ్ ఏంటి, ఆ కర్మల ద్వారా నేనేం నేర్చుకోవడానికి నాకు ఈ జన్మ ఇచ్చి పంపించింది, నేను ఏ హోంవర్క్ తెచ్చుకున్నాను అనేది ఇటుపక్క లాగుతుంటది. ఇటు సామాజిక న్యాయం లాగుతుంటది, ఇటు
స్వధర్మం లాగుతుంటది. దీన్నే స్వధర్మం అంటారు. ఆత్మ ఇచ్చి పంపించిన సంచి, హోంవర్క్. ఇది స్కూల్. భూమి అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలలో ఒక సిలబస్ నేర్చుకోవడానికి వచ్చాం. ఆ సిలబస్ లో చాలా లెసన్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ క్లాసో, థర్డ్ క్లాసో, 10th క్లాసో, ఇంటరో, డిగ్రీయో ఏదైనా సరే, ఒక సంవత్సరం సిలబస్ కి, ఒక సంవత్సరం చదువుకి ఒక సిలబస్ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఈ ఈ స- ఈ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో 4 సబ్జెక్టులు, సెకండ్ సెమిస్టర్లో 6 సబ్జెక్టులు. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇన్ని చాప్టర్స్ ఉంటాయి. అందులో థియరీ ఎంత చెయ్యాలి, ప్రాక్టికల్ ఎంత చెయ్యాలి, ఇలాగ ఒక సిలబస్ ఉంటుందా లేదా? ఒక సంవత్సరం చదువుకి సిలబస్ ఉన్నప్పుడు ఒక జన్మకి సిలబస్ ఉండదా? ఎవరిచ్చి పంపిస్తారు? మన ఆత్మ ఇచ్చి పంపిస్తుంది. నువ్వు ఇది నేర్చుకోవడానికి వెళ్ళావు, పొరపాటున అది మిస్ అయ్యావు. ఆ జన్మలో అది నేర్చుకోవడానికి వెళ్ళావు, అక్కడ అది మిస్ అయ్యావు. ఆ జన్మలో అది నేర్చుకోవడానికి వెళ్ళావు, అక్కడ అది మిస్ అయ్యావు. ఇదన్నీ పెండింగ్లు ఉన్నాయి. ఈ పెండింగ్ కేసులన్నీ ఉన్నాయి. పెండింగ్ లిస్ట్ అంతా ఉంది. కాకుండా ఇంకేమైనా కొత్తది నేర్చుకుంటావా? నువ్వు ఇన్ని జన్మల పరంపరలో నువ్వు కొంచెం ఎదిగావు కదా, అలవాటయింది కదా. బేసిక్ గా మానవ జన్మ అలవాటయింది. ఏ బంధంలో ఎలా ఉండాలి అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నావు. సో ఇప్పుడు నువ్వు, నీ క్యాపబిలిటీ పెరిగింది కదా. నీ క్యాపబిలిటీకి తగ్గట్టుగా నువ్వు హోంవర్క్ పట్టుకెళ్తావా, సిలబస్ పట్టుకెళ్తావా, సిలబస్ తయారు చేసుకుని పట్టుకెళ్తావా? చూడు, ఆలోచించు. ఇది 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 ఉంది, ఏం చేయమంటావు? ఇంత ఇమ్మంటావా, ఇంత ఇమ్మంటావా, ఇంత ఇమ్మంటావా, ఎంతవరకు చేయగలుగుతావు అని ఒక డిస్కషన్ జరుగుతుంది. బలవంతంగా ఎవడు మనల్ని తోసేయడు. మొత్తం పూర్తిగా మన అంగీకారంతో మనం వస్తాం. కాకపోతే వచ్చిన తర్వాత మర్చిపోతాం. అందుకే మన పరిస్థితులు మనకు గుర్తు చేస్తుంటాయి. ఈ లెర్నింగ్ కోసం నువ్వు వచ్చావు, అందుకే నీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని జీవుడికి ప్రతి పరిస్థితి గుర్తు చేస్తూ ఉంటది, ఎరుకలోకి తెస్తా ఉంటది. పరమాత్మ సాయం చేస్తూ ఉంటారు, మన ఆత్మ సాయం చేస్తుంటది, మన పూర్ణాత్మ సాయం చేస్తుంటది, మన గురువులు సాయం చేస్తుంటారు, మనం నమ్మే మాస్టర్స్ సాయం చేస్తుంటారు, మనం నమ్మే దైవం సాయం చేస్తుంటది. ఏ సందర్భంలో ఎవరు సాయం చేస్తే ఆ పని జరుగుతుందో వాళ్ళు సాయం చేస్తుంటారు. సో వీళ్ళే చేస్తున్నారని మనం అనడానికి కూడా లేదు. ఓకే. ఇది ఓవరాల్ ఒక అవుట్లైన్. సో ఇప్పుడు ఈ 8 శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఈ జీవుడు తన స్వధర్మాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలి, తన స్వధర్మం ఏంటో ఎలా తెలుసుకోవచ్చు, ఎందుకు స్వధర్మాన్ని ఆచరించాలి, అది 8 శ్లోకాల్లో చెప్తారు. మనం శ్లోకాల్లోకి వెళ్దాం. ఓకే. ఆత్మ గురించి చెప్పారు, జీవాత్మ గురించి చెప్పారు. ఇప్పుడు జీవుడు కోణం. ఆత్మ కోణం అయింది, జీవాత్మ కోణం అయింది, ఇప్పుడు జీవుడు కోణం. జీవుడు కోణంలో ఏం చెప్తున్నారు? అంతేగాక ఇందాకేం చెప్పారు ఇంతకుముందు శ్లోకాల్లోన? ఉమ్, ఆత్మకి ఈ లక్షణాలు ఉంటాయి, సో దాన్ని ఎవడు నాశనం చేయలేడు. జీవాత్మకి ఈ లక్షణాలు ఉంటాయి, సో దాన్ని ఎవడు నాశనం చేయలేడు. జీవాత్మ శరీరాలు తీసుకుని వస్తూ ఉంటది. పాత వస్త్రాలని విడిచిపెట్టి కొత్త వస్త్రం ఎంత ఈజీగా మానవుడు ధరిస్తాడో అదే విధంగా జీవాత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటది. చెప్పారు. చెప్పిన తర్వాత, పోని అర్జున, పోని నువ్వు అనుకున్నట్టుగా ఆత్మే, ఆత్మకి మరణం ఉందనే అనుకుందాం, ఆత్మ మరణిస్తుందని అనుకుందాం. అయినా కూడా శోకించక్కర్లా. ఎందుకంటే మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటది, జన్మించిన తర్వాత మళ్ళీ మరణం ఉంటది. అపరిహార్యములకు ఈ విషయములందు శోకింప తగదు. దీనికి ఇంకో పరిహారం లేదు, దీనికి ఇంకో ఆప్షన్ లేదు. ఈ సైకిల్ అనేది నడుస్తూ ఉంటది, జన్మచక్రం అనేది నడుస్తూ ఉంటది. కాబట్టి నువ్వు ఆత్మవైనా, నువ్వు జీవాత్మవైనా, ఏదైనా సరే, మరణించిన తర్వాత జన్మం ఉంది, జన్మ తర్వాత మరణం ఉంది. ఇవి కంటిన్యూ అయ్యే సైకిల్. సో ఇక్కడతో ఇది ఎండ్ అనుకొని శోకంలోకి వెళ్ళకు, వేదన చెందకు. ఇంకొక ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ ఇవ్వబడతది. చెప్తారు కదా, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన. ఒక ఇప్పుడు సెప్టెంబర్ మార్చిలో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము, సెప్టెంబర్లో మళ్ళీ రాసుకోవచ్చు కదా, ఈ ఎగ్జామ్ ఉంది కదా. అదే విధంగా ఈ జన్మలో నేర్చుకోవడానికి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అయ్యావు, నేర్చుకోవడం కుదరలా, వరి అవ్వద్దు, ఇంకో జన్మ ఇస్తారు, ఆ జన్మలో నేర్చుకో. నేర్చుకోవడానికి మనకి అంతులేని అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఆ కోణం, నేర్చుకునే కోణంలో కూడా శోకించాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు. దాన్ని దాటు. భయం వల్ల వచ్చిన శోకాన్ని, మోహం వల్ల వచ్చిన శోకాన్ని, ఆ అధికారము, ఆధిపత్యము వల్ల వచ్చిన శోకాన్ని దాటు. ఎందుకంటే ఛాన్స్ అనేది ఇవ్వబడుతూ ఉంటది, మరలా మరలా ఇవ్వబడుతూ ఉంటది అని చెప్పాక, ఇప్పుడు చూడండి 31వ శ్లోకం. 31వ శ్లోకం. అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కర్లేదు. మన స్వధర్మం, స్వధర్మం. నేను జీవుడిగా నేను ఒక ధర్మాన్ని పాటిస్తాను. ఏంటి నా ధర్మం? నా ప్రణాళికని పూర్తి చేయడం నా ధర్మం. నా ప్రణాళిక పట్ల
ఎరుకతో ఉంటూ ఇది నా ప్రణాళికని తెలుసుకుంటూ ఆ ప్రణాళికని బ్రేక్ చేయకుండా పెండింగ్ లో ఉంచకుండా హాఫ్ సిలబస్ క్వార్టర్ సిలబస్ చేసి మిగతా ముప్పావు సిలబస్ వదిలేసి వెళ్ళిపోకుండా మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడము నా స్వధర్మం. స్వధర్మాన్ని బట్టి కూడా నువ్వు భయపడనక్కర్లేదు. ఏలననా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి లేదియు లేదు. ఈ జన్మలో క్షత్రియులు క్షత్రియుడిగా జన్మ తీసుకున్నావు. ఈ జన్మ క్షత్రియుడిగా తెచ్చుకోవడానికి వెనక ఒక కారణం ఉంది కదా, ఆ కారణాన్ని పట్టుకో. సో దాని వెనక కారణాన్ని చూడు. ఇప్పుడు ఒక రాజకుటుంబంలో ఆ రోజుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఈ ఆయుధాలు ఎవరికి ఇచ్చేవారు? అన్ని వర్ణాల వారికి ఇచ్చేవారు కాదు, అన్ని వర్గాల వారికి ఆయుధాలు ఇచ్చేవారు కాదు. రాజకుటుంబీకులకి బ్రాహ్మణులకు మాత్రమే ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటది. ఊరికి ఒక చిరాకు వచ్చిందనో కోపం వచ్చిందనో ఎవరినో ఆయుధం ఎవరి మీదకి ఎత్తరు. ఆయుధం ఎత్తడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ నియమ నిబంధనల్ని పాటిస్తూ ఆయుధాన్ని తమకిచ్చిన ఆయుధాల్ని వినియోగిస్తారు, లేదంటే పక్కన పెట్టి మనిషిగా ప్రవర్తిస్తారు అని ఆ వర్గం వారికే ఆయుధాలు ఇవ్వబడతాయి. నీ చేతికి ఆయుధం వచ్చింది, ఆయుధం ఇవ్వబడిన అటువంటి కుటుంబంలో, అటువంటి క్షత్రియ కుటుంబంలో నువ్వు జన్మ తీసుకున్నావంటే ఇది నీ స్వధర్మం, నీ ప్రణాళికలో ఉంది. అంతేగాక స్వధర్మంను బట్టి భయపడనక్కర్లేదు. ఏలనన్నా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు. మన ప్రణాళికని పాటించడమే మన ధర్మం. దాన్నే కర్తవ్య కర్మ అంటారు కృష్ణుడు. ఇది నీ ప్రణాళికలో ఉంది. ఎందుకంటే ఈ అనుభవం కోరుకుంటుంది ఆత్మ. యుద్ధం ద్వారా ఏం జరుగుతుంది, ఒక యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది అనే అనుభవం ఎలా వస్తుంది? ఎవరో చెప్తే వింటే వస్తుందా? ఎక్కడో చూస్తే వస్తుందా? స్వయంగా మనం చేసి అనుభవిస్తే వస్తుందా? ఇక్కడ భౌతికంగా చూసినా, ప్రణాళికాబద్ధంగా చూసినా స్వధర్మం ఏం చెప్తుంది? ప్రణాళికకి తగ్గట్టుగానే ఒక ప్లాన్ వేసుకున్నాం కదా, ఆ ప్లాన్కి తగ్గట్టుగానే జన్మ ఉంటది, ఆ జన్మకి తగ్గట్టుగానే పరిస్థితి వస్తుంది. అంటే ఈ అనుభవాన్ని కోరుకున్నావు, ఈ అనుభవం కోరుకున్నావు కాబట్టి ఇది నీ ముందుకొచ్చి నిల్చుంది. దాన్ని అంగీకరించు. ఎందుకు అంగీకరించాలి? ఎందుకంటే కర్తవ్యంతో, స్వధర్మం యొక్క సహాయంతో దాన్ని కర్తవ్యంగా భావించి కోరికని ఫుల్ఫిల్ చేసుకుని తర్వాత మరలా అటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నాకు అనిపించింది, నాకు ఒకటి అనిపించింది, దానికోసం నేను ప్రయాసపడ్డాను, చేశాను. చేసినప్పుడు ఓకే, నాకు అనిపించిన నాలో పుట్టిన ఆ కోరిక ఈ విధంగా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. ఓకే అని ఆ ఫుల్ఫిల్మెంట్, ఆ తృష్ణ లేదంటే ఆ తపన, దానివల్ల నేను పొందిన ఆనందం కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ అనుభవాన్ని నేను ఎప్పుడైతే అనుభూతిగా మార్చుకుంటానో మరలా అదే కోరిక కోసం మరలా అటువంటి పరిస్థితిని నేను క్రియేట్ చెయ్యక్కర్లేదు. అందుకే సార్ ఏమంటారు, కర్మ శిక్ష కాదు శిక్షణ. దాన్ని మనం శిక్షగా చూస్తుంటాం, మన ప్రణాళికని మన పరిస్థితుల్ని ఒక శిక్షగా చూస్తుంటాం. అది శిక్ష కాదు. ఆ పరిస్థితి ద్వారా ఏం నేర్చుకోవాలి నేర్చుకుని మరలా మరలా అది అది ఆ పరిస్థితిలో అందులో జీవిస్తున్నప్పుడు అది పెయిన్ఫుల్ గా ఉంది, నాకు పెయిన్ఫుల్ గా ఉంది, ఎదుటివాడికి పెయిన్ఫుల్ గా ఉంది, దీనివల్ల బాధ వస్తుంది లేదంటే సంతోషం వస్తుంది అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే అందులో ఉన్నాం, ఆ పని మనం చేస్తున్నాం. అది మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉంటది. కొడితే ఎలా ఉంటది, కొట్టించుకుంటే ఎలా ఉంటది, స్నేహం చూపిస్తే ఎలా ఉంటది, స్నేహాన్ని పొందితే ఎలా ఉంటది, ప్రేమతో ఉంటే ఎలా ఉంటది, ప్రేమని పొందితే ఎలా ఉంటది, క్షమిస్తే ఎలా ఉంటది, క్షమని పొందితే ఎలా ఉంటది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అవి అనుభవించినప్పుడే తెలుస్తాయి. ఒకసారి అనుభవించాక దాన్ని అనుభూతిగా మార్చుకుంటే మరలా ఆ కోరిక ఫుల్ఫిల్ అయిపోతుంది కదా. ఒకసారి కోరిక ఫుల్ఫిల్ అయిపోతే అటువంటి పరిస్థితిని మళ్ళీ తెచ్చుకోము. ఇదే మనకి రాబోయే చాప్టర్స్ లోన కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అని చెప్తారు. స్వధర్మాన్ని బట్టి కూడా నీవు భయపడనక్కర్లేదు. అలాగా కోరికని ఫుల్ఫిల్ చేసుకుంటూ దాన్ని జ్ఞానంగా మార్చుకుంటాం కాబట్టి
స్వధర్మాన్ని ఆచరించాలి. నా ఆత్మలో ఉన్న గుణం, లేదంటే నేను, అది నా ఆత్మ నేను వేరు కాదు మళ్ళీ. అది ఒక పార్ట్ అక్కడ ఉంది, ఒక పార్ట్ ఇక్కడికి వచ్చింది. రెండు విడివిడిగా లేవు. సో ఇక్కడ ఉన్న నేను ఆ ఆ కోరికని ఆ చేతల ద్వారా, పరిస్థితుల ద్వారా, అనుభవపూర్వకంగా నేను దాన్ని పూర్తి చేసుకున్నాను అనుకోండి. ఈ ఈ అనుభవం, ఈ అనుభవ జ్ఞానం అనేది నా ఆత్మలోకి అప్లోడ్ అవుతుంది, ఎక్కుతుంది, అది పొందుతుంది. నిజంగా మనం అనుభూతి చెందితే అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోయిందో మళ్ళీ ఇటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోనక్కర్లేదు. అది మనకి స్వధర్మం నేర్పిస్తుంది. అందుకే కృష్ణ ఏమంటారు, పరధర్మం ఎంత గొప్పదైనా కూడా నువ్వు నీ స్వధర్మాన్నే పాటించు. మన ఇంట్యూషన్నే మనం పట్టుకోవాలి. మన పరిస్థితుల ద్వారా మనం ఏం కోరుకున్నాం మనకి తెలుస్తుంది. ఓకే, అది చెప్తూ ఇంతకు క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏదీనూ లేదు. ధర్మయుద్ధము అని ఎందుకన్నారు? ఇప్పుడు ఈ యుద్ధం చేయడం ద్వారా, అంటే మన స్వధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా ఏది ధర్మము, ఏది అధర్మం అనే అవగాహన వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక తప్పు చేసాం, ఒక పొరపాటు చేసాం, కోపం వచ్చింది, ఎవరినో గట్టిగా కొట్టాం, ఇంకా కోపం వచ్చింది. లేదంటే మన దుష్కర్మ చూసుకున్నాం, మనకి నచ్చని పని ఎవడో చేశాడు, వాడికి చెప్పాం, వాడు వినలే, చంపేశాం. చంపిన తర్వాత ఆ ఫ్యామిలీ పడే బాధ, ఆ చంపిన క్షణం నుంచి మనలో కలిగే ఈ జంజాటం, అయ్యో, ఈ మాత్రం దానికి చంపేయాలా, ఎందుకు ఇలాంటి పొరపాటు చేశాను అని మనలో జరిగే ఆ సంఘర్షణ, ఇవన్నీ ఏంటి? మన అనుభవం. ఈ అనుభవం మనకి ఏం నేర్పిస్తుంది? ఒరే బాబోయ్, ఎంత ఆవేశం వచ్చినా కూడా ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకూడదు, ఇంతవరకు వెళ్ళకూడదు అని అనిపిస్తుందా లేదా? సహజంగా అనిపిస్తుంది. ఈ అనిపించాక కొన్నాళ్ళకి పూర్తిగా మెల్లమెల్లగా జన్మ పరంపరలో కొంచెం కొంచెంగా మారి మనల్ని మనం అలాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ, కొంచెంగా తెలుసుకుంటూ, ఈ అనుభవాన్ని కొంచెంగా తెలుసుకుంటూ ఫైనల్గా ఎక్కడికి వస్తాము? కోపం వస్తే రాని, నీ వరకు ఉంచుకో, పక్కవాడి మీద చూపించుకో అనే వరకు వస్తామా లేదా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ పరిస్థితిలో మనం చేసిన ఒక పని ఏది ధర్మము, ఏది అధర్మమో మనకి తెలియజేసిందా లేదా? అందుకే ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీ లేదు. కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఏది ధర్మము, ఏది అధర్మం అని అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత పొర్రపాటును కూడా అధర్మం చెయ్యు, ధర్మే చేస్తాం. అవగాహన తెచ్చుకోవడానికైనా పని చెయ్యాలి, స్వధర్మాన్ని ఆచరించాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఏది ధర్మము, ఏది అధర్మము అవగాహన వస్తుంది. ఒక అవకాశం తీసుకోవాలి. ఎందుకంటే అనుభవమే జ్ఞానం కాబట్టి. విన్నది జ్ఞానం కాదు, తెలుసుకున్నది జ్ఞానం కాదు. విన్నదాన్ని, తెలుసుకున్నదాన్ని అనుభవించినప్పుడు మాత్రమే అది జ్ఞానంగా మారుతుంది. అందుకే పత్రిసారి ఏమంటారు, వంశీసారి ఏమంటారు, అనుభవమే జ్ఞానం. అనుభవించినప్పుడే తెలుస్తుంది దానిలో ఉన్న లోతు, దానిలో ఉన్న తీవ్రత, దానిలో ఉన్న సాంద్రత, అది ఇచ్చే ఉమ్, ఏమంటాము, ఫీల్, ఆ పని చేస్తూ మనం పొందే భావోద్వేగం, దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ మనం పొందే భావోద్వేగం, ఇవన్నీ ఎవడో చెప్తే వచ్చేవి కాదు, అనుభవిస్తే వచ్చేవి అని చెప్తూ చూడండి 32. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. యాదృచ్ఛికంగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధం అంటే ఇంత పెద్ద యుద్ధం అయిన వాళ్ళతో చెయ్యాలనే ఆలోచన అంతకాలము లేదు. కానీ ఎప్పుడైతే పరిస్థితులన్నీ తారుమారైపోయాయో ఈ యుద్ధం అనే పరిస్థితి వాళ్ళ ముందుకు వచ్చింది. ఆ యుద్ధం ద్వారా ఏం నేర్చుకో, అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే లభించును. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది హింసో, ఏది అహింసో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో నేర్పిస్తుంది. నేర్పించే అవకాశాన్ని కోల్పోకు.
ఇక్కడ ఇవన్నీ చెప్తూ ఇక్కడ ఏమనిపిస్తుందండి, కృష్ణుడు ఏం చెయ్యాలనుకుంటున్నారు? యుద్ధం చేస్తే యుద్ధాన్ని యుద్ధం చేయమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అర్జునుడి యొక్క మీమాంస, ఆయనకు ఒక మీమాంస వచ్చింది. ముందు చేద్దామనుకుని వచ్చారు, తర్వాత చెయ్యను అని నిర్ణయం తీసుకున్నారు. చెయ్యడం కరెక్టా, చెయ్యకపోవడం కరెక్టా, దాని యొక్క ప్రభావం ఏంటి, దీని యొక్క ప్రభావం ఏంటి, ఏం నేర్చుకున్నాం అంటే భౌతిక ప్రపంచం దృష్ట్యా ఏం జరుగుతుంది, ఆత్మకోణం అనుభవ జ్ఞానానికి పొందడానికి వచ్చిన ఈ జీవాత్మ, శరీరం తీసుకొని జన్మ తీసుకొని వచ్చిన ఈ జీవాత్మ ఏం నేర్చుకుంటది, ఏ లెర్నింగ్ తీసుకుంటది, ఈ రెండు విషయాలు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. జీవుడుగా ఉన్న మనం రెండు కోణాలు చూస్తాం, రెండు కోణాలు చూడాలి. ఈ సిచ్యువేషన్ నుంచి నేనేం నేర్చుకోలేనది ఫస్ట్ కోణం అయితే, ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో నేను ప్రవర్తించే తీరు వలన నా సమాజం అంటే నా కుటుంబం కావచ్చు, నా ఆఫీస్ కావచ్చు, నా కాలేజ్ కావచ్చు, నేను జీవించే నా పరిస్థితులు నన్ను ఏ విధంగా చూస్తాయి, నా పట్ల ఎటువంటి అభిప్రాయం క్రియేట్ చేస్తాయి, అభిప్రాయాన్ని ఫీల్ అవుతాయి నా పరిస్థితులు. అంటే నేను జీవించే నా ఈ చిన్న సమాజం నా గురించి ఎలా అనుకుంటుంది, ఈ రెండు మనం ఆలోచిస్తాం. మనం కేవలం ఇది భౌతికమే ఆలోచిస్తాం. కానీ కృష్ణ ఏమంటున్నారు, ఎందుకు వచ్చావో, ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి చెక్ చేసుకో, చెక్ చేసుకో, ఆలోచించు. ఊరికే ఎవడు ఏ పరిస్థితిలో పెట్టబడడు. ఊరికే ఈ పరిస్థితి మన ముందుకు వచ్చింది అంటే ఈ పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవాలి, ఎందుకు ఈ ప్రణాళిక వేసుకో, ఈ వాస్తవాన్ని ఎందుకు సృష్టించుకున్నాము, ఒక్కసారి ఆలోచించు అని అవన్నీ ఆయనలోన సత్యాన్ని, సత్యం యొక్క ప్రాముఖ్యత, సత్యాన్ని ఎందుకు పట్టుకోవాలి, సత్యవర్తనంతో ఎందుకు జీవించాలి. ఇక్కడ సత్యం అంటే ఏంటి, విశ్వసత్యం, ఆత్మ యొక్క సత్యం, జీవుడి యొక్క సత్యం. శరీరం తీసుకొని రావడం వెనక ఒక పెద్ద హిస్టరీ, పెద్ద సిలబస్సే ఉంది. ఆ సిలబస్ లో ఇది ఏ లెసను, ఏ సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్లో ఏ లెసను చెక్ చేసుకో, తెలిసి వస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రవర్తించు. యాదృచ్ఛికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది అదృష్టం. ఎంతో అదృష్టం ఉంటే గాని లెర్నింగ్ గా మార్చుకోవడానికి ఇటువంటి అవకాశాలు దొరకవు. మనకు ఎంతో అదృష్టం ఉంటే గాని మన గురించి మనం తెలుసుకునే అవకాశం మనకు రాలా. కర్మ సిద్ధాంతము, కళలు, ధ్యానము చాలా జన్మల్లో చాలా మంది చెప్పుంటారు మనకి. ఈ జన్మలో విన్నాం, ఏమో కింద గత జన్మల్లో కూడా వినే ఉంటాం. ఆ వినగా 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 ఈ రోజు ఎంతవరకు వచ్చి ఉంటాం. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే ఇదే. అవకాశం వచ్చింది, విశ్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని నా ఉన్నతి, నా అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి, నా చైతన్యాన్ని ఇంకా ఇంకా విస్తృతం చేసుకోవడానికి నేను ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోవడం అదృష్టం, ఉపయోగించుకునే సందర్భం దొరకడం అదృష్టం అని చెప్తూ, ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. అర్జునుడు ఏమన్నారు, ఇలాంటి పని చేస్తే నరకంలో నిరవధిక కాలం వరకు నరకంలో ఉండాల్సి వస్తుందని చెప్పారు. కానీ ఇది నీకు స్వర్గం అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే లెర్నింగ్, జ్ఞానం ఇచ్చే ఆనందం, ఆత్మజ్ఞానం ఇచ్చే ఆనందం కంటే ఏ ఆనందము పెద్దది కాదు. ఇక్కడ స్వర్గం అంటే సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకం. లెర్నింగ్ వస్తుంది, జీవాత్మ నేర్చుకుంటుంది, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంది, అనుభవపూర్వకంగా నేర్చుకుంటుంది. అది స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, మనం ఇంతవరకు చేసిన పనులు చెయ్యకూడని పనులు అని తెలుసుకున్నాక అయ్యో ఎంత పొరపాటు చేశాను, ఇక మీద చేయను అనుకుంటాం. అనుకున్నాక అటువంటి పొరపాటు చేసే పరిస్థితి మనకు ఎదురవుతుంది. అటువంటి పరిస్థితి వచ్చి అబ్బా ఇన్నాళ్ళు చేసి చాలదా, మళ్ళీ చెయ్యాలా, వద్దు నేనేమన్నా, నాకు సంబంధం లేదు, అప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి. ఆ క్షణం మనం ఎంత ప్రశాంతతని పొందుతాము. పోన్లే, ఇన్నాళ్ళు ఆ ఆవేశంలో ఆవేశంతో ప్రవర్తించిన, ఇప్పుడు ఆలోచించి ఆగుతున్నాను, ఇంతకన్నా ఏం కావాలి, అదొక తృప్తి వస్తుందా లేదా, ఆ తృప్తి స్వర్గం, ఆ ఆనందం స్వర్గం. ఇంకా 33
ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మం నుండి పారిపోయిన వాడు అగుదువు. దానివల్ల కీర్తి కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడు అగుదువు. చూడండి, ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఇది ధర్మబద్ధమైన యుద్ధము. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏది ధర్మమో ఏది అధర్మమో ఆ లెర్నింగ్ ఇచ్చే పరిస్థితి అది. ఓకే. ఇంకా ఒకవేళ నీవు దీనిని ఆచరించకున్నచో, ఇప్పుడు యుద్ధం వద్దు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు. అప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఏంటి? స్వధర్మం నుండి పారిపోయిన వాడు అగుదువు. అంటే ఈ జన్మకి తెచ్చుకున్న సిలబస్ కంప్లీట్ చేయలే, ఫెయిలు. ఫస్ట్ స్వధర్మం నుండి పారిపోయిన వాడు అంటే ఎగ్జామ్ హాల్కి వచ్చి ఎగ్జామ్ రాయకుండా వెళ్ళిపోవడం. పాస్ అవుతామా? డిబార్ చేస్తారు. అటెండ్ అవ్వలేదు, అబ్సెంట్ అని రాస్తారు. ఫెయిల్యూర్ డ్యూ టు ఆబ్సెన్స్ అని రాస్తారు కదా. అంటే పాస్ అయినట్ట? లేదు. ఈ లెసన్ పూర్తయ్యేంత వరకు మరలా 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 ఇటువంటి పరిస్థితులు మన ముందుకు వస్తుంటాయి. సో ఇదొక నష్టం. దానివల్ల కీర్తిని కోల్పోదువు. అంటే మర్యాద పోగొట్టుకుంటాం. ఎవరి దృష్టిలో? మన దృష్టిలో మనం మర్యాదకు పోగొట్టుకుంటాం. ఇక్కడతో అయిపోయింది ఏంటండి మన జర్నీ? ఈ యుద్ధాన్ని అంటే మనం ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితి నుంచి పారిపోయాం. వెరీ గుడ్. పారిపోయి మనం ప్రశాంతంగా ఉంటామా? ఉండగలమా? కొన్ని జన్మంతా అలానే పారిపోయాము. మరలా జన్మకి మరలా జన్మకి ఆల్రెడీ మనలో ఆ కోరిక ఉంది. ఆ అనుభవం పొందాలనే కోరిక ఉంది. అనుభవం పొందుతూ నేర్చుకోవాలనే కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఎన్ని జన్మలైనా మరలా 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 అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటూనే ఉంటాం. తెలుసుకుని నేర్చుకుని ఇంకోసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడడం బెటరా? తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా ఆ పరిస్థితి నుంచి పారిపోవడం బెటరా? మన దృష్టిలోనే మనం మన మన గౌరవాన్ని కోల్పోతాం. అంటే జీవాత్మగా ఉన్న మనము ఈ బాడీ వెకేట్ చేసింది, అయ్యయ్యో ఎంత పని చేశాను, ఇదంతా ఇంత ప్లాన్ చేసుకొని ఇంత చేసుకొని జన్మ తీసుకొని కిందకి వెళ్ళి ఇవన్నీ చేసిన తర్వాత పరిస్థితి వస్తే పారిపోయాను, ఎంత పని చేశాను, ఎంత బుద్ధి తక్కువ పని చేశానని మన దృష్టిలో మనం దిగజారిపోతాం. కీర్తి కోల్పోదు. పైగా నీవు పాపము చేసిన వాడు అగుదు. ఇక్కడ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి ఇక్కడ? ఆ అనుభవం ద్వారా ఇది హింస, ఇది అహింస అని అంతరంగానికి ఆ అర్థమవుతుంది. అంతరంగం ఏది హింస ఏది అహింస అని అర్థం చేసుకునే అవకాశాన్ని దాని దగ్గర నుంచి లాగేశాం మనం. అది పాపం. హింస నుంచి అహింస వైపుకు వెళ్ళడానికి స్వధర్మాన్ని ఆచరించాలి. ఇన్ని జన్మలుగా చూడండి, 1000 Seeds of Joyలో లక్ష్మీదేవి గారు అంటారు, ముందు మొదటి మానవ జన్మల్లో విరుద్ధతలోనే ఉంటాము. విరుద్ధతలో ఉంటూ 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 ఏదో ఒక స్థితికి ఏదో ఒక సమయాన జీవాత్మ ఆత్మ అనుభవపూర్వకంగా జ్ఞానం వైపు తిరుగుతుంది. విరుద్ధత లేకపోతే దివ్య జ్ఞానం అర్థం కాదు. విరుద్ధత ద్వారానే ఏది సరి అయినది ఏది సరికానిది అనే అవగాహన వస్తుంది. హింస నుంచి అహింస వైపుకు మరలాలి అంటే, తిరగాలి అంటే స్వధర్మాన్ని ఆచరించి తీరాలి. హింస చేస్తూ ఉండమని చెప్పట్లా. ఒక పరిస్థితి నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకోవాలంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు చేయాల. ఆ పరిస్థితిలో చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించాల. అప్పుడే ఆ పరిస్థితిని నేర్చుకోగలం. మన చిన్న చిన్న జీవితాల్లో చిన్న చిన్న సంఘటనలకే మనం ఇరిటేట్ అయిపోతుంటాం కదా. మరి ఆ సంఘటనని ఏ లెర్నింగ్ గా మార్చడానికి ఆ సంఘటనని నేను ప్లాన్ చేసుకున్నాను, నేను ఆ కోణంలో చూశాను అనుకోండి, ఆ పరిస్థితిలో ఉన్న లెర్నింగ్ తీసుకుంటాను కదా, ఆ లెసన్ నేర్చుకున్నాను కదా. ఒకసారి ఆ లెసన్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది? రాదు. నిజంగా రాదండి. నేను అది అనుభవించాను. ఒకానొకప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ప్రతిదానికి నేనే ముందు ఉండాల్సి వచ్చేది. నన్ను ముందు పెట్టేవారు. ఎందుకు ప్రతిదానికి నన్ను ముందు పెట్టి వెనక వీళ్ళు ఉంటున్నారు, ఇదేంటిది, ఎవరైనా ఇలా చేస్తారా అని చాలా జంజాటం ఉండేది. ఇందులోకి వచ్చాక
ఈ దీనికి ఆ క్వశ్చన్ ఎంత తీవ్రంగా ఉండేదంటే దానికి కారణమైన ఒక జన్మని చూపించారు. ఆ జన్మలో నువ్వేం చేశావు? నువ్వు ముందుండి వెనక నడిపించాల్సిన వాళ్ళని ముందుకు నెట్టి వాళ్ళ చావుకి కారణమయ్యావు. వాళ్ళు ప్రమాదంలో నెట్టి వాడి మృత్యువుకి కారణమయ్యావు. అక్కడ ప్రమాదం ఉందని తెలుసు, వాడిని అందులోకి నెట్టావు. వాడు వెళ్ళను అన్నా కూడా నీకెందుకు, నేను ఉన్నాను కదా అని చెప్పి ముందుకు పంపించారు. అక్కడికి వెళ్ళాక ఎదుటివాడు వాడిని చంపేశాడు. అంటే మనం వాళ్ళని ప్రేరేపించి, నేను నేను వాడిని ప్రేరేపించి అటువైపు పంపించా. అక్కడ వాళ్ళు ఒక నాటకం ఆడమని పంపించా, రాజకీయంలో ఒక ప్లాన్ అన్నమాట. పంపించారు. పంపించిన తర్వాత ఏమైంది, వాడు చంపేశాడు. ఆ శత్రువు చాలా తెలివైనోడు, వాడు చంపేశాడు. నువ్వు ముందుండాల్సిన నువ్వు వెనకుండి వాడిని ముందుకు పంపించి వాడు చావుకు కారణమయ్యాడు. మరి వాడు ఎంత అల్లాడిపోయి ఉంటాడు? ఆ జన్మ చూపించిన తర్వాత అదా కారణం. అందుకే నన్ను ముందు పెట్టి వెనక నిల్చుంటారు, సేఫ్ సైడ్ గా వెనక ఉంటారు. ఈ దెబ్బలన్నీ నాకు తగిలేవి ముందుండి మాట్లాడడం వల్ల కానీ, ముందుండి చేయడం వల్ల కానీ, అందరి నుంచి ఈ చిత్కారాలు, ఆ మాటలు నేను ఫేస్ చేసేదాన్ని. ఎందుకు అర్థం కాల, తప్పు కదా అనుకునేదాన్ని. ఎందుకనేది ఆ జన్మ చూసుకున్నాక అర్థమైంది. అప్పుడు ఆహా ఎంత పని చేశాను, చాలా తప్పు చేశాను. నువ్వు వద్దు వద్దు అంటున్నా కూడా నేను ఆ పని చేశాను, దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, చాలా తప్పు చేశాను. ఇక మీదట నేను చేయాల్సిన పని నేనే చేస్తాను. నా పని గడవడం కోసం ఎవరిని ఉపయోగించుకోను. ముఖ్యంగా వాడిని ప్రమాదంలోకి నెట్టను. ప్రమాదంలోకి నెడితే ఆ భయం ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఇన్ని ఏళ్లుగా నేను అనుభవించాను. నాకు అర్థమైంది. ఈ లెసన్ నేను నేర్చుకుంటా. ఏ క్షణమైతే క్షమాపణ చెప్పి దాన్ని లెర్నింగ్ గా నాకు నేను నేర్పించుకున్నానో, ఆ క్షణం నుంచి నాకు ఆ పరిస్థితే రాలా. పాత్ర మారిపోయింది. ఎవరి ఇనిషియేషన్ వాళ్ళు తీసుకున్నారు, ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ముందుండి వెనక ఉండడం అనే సిచ్యువేషన్ రాలేదు. అది ఎలాగ మాయమైపోయిందో తెలియదు, నాకే తెలియలా, నేను గమనించలేదు. ఏదో ఒక సందర్భంలో ఒకానొకప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అనేది ఎవరో గుర్తు చేస్తే నాకు గుర్తొచ్చింది. అవును కదా, అప్పుడు నా పరిస్థితి అలా ఉండేది కదా, ఇప్పుడు అలా లేదు కదా, చాన్నాళ్ళుగా లేదు కదా. అంటే మారింది. అంటే మార్చడం కుదురుతుంది. కర్మ చూసుకొని క్షమ చెప్తూ అక్కడ ఆ కర్మ నుంచి, ఆ దుష్కర్మ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఎప్పుడైతే మనం నిజంగా నేర్చుకుంటామో పరిస్థితి మరలా రాదు. నా జన్మలో నేను చాలా అనుభవించాను. ఈ జన్మలో చాలా పరిస్థితులను అలాగే మార్చుకున్నాను. ఇంకా మరి అవి ఉత్పన్నం అవ్వట్లే. నాకు ఎప్పుడైనా అది గుర్తొస్తే మరలా క్షమాపణ చెప్పుకుంటాను. మళ్ళీ ఈ లెసన్ నాకు నేను మననం చేసుకుంటాను. వద్దు, మన 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 మనకి ఏదైనా చేయాలనిపిస్తుంది, మనం చేద్దాం. ఎవరిని వాడుకోవద్దు, ఎవరిని ఉపయోగించొద్దు. ఇది నేను నేర్చుకున్నాను. అది మరలా మరలా చెప్పుకుంటున్నాను, నాకు గుర్తొచ్చిన ప్రతిసారి చెప్పుకుంటుంటాను. అందుకే ప్రతి దుష్కర్మ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అనే తృష్ణ ఉండాల, ప్రశ్న ఉండాల, అన్వేషణ ఉండాల. లెసన్ నేర్చుకోండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. కర్మ వెనకున్న జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో కర్మ దగ్ధం అవుతుంది. మరి స్వధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తావో పైగా నీవు పాపం చేసిన వాడు అగుదువు. దాని లెర్నింగ్ లేకుండా కోల్పోయింది. అది నష్టమే కదా. అంతరంగం బాధపడుతుంది కదా, జీవాత్మ బాధపడుతుంది కదా. జీవుడిగా నేను తీసుకున్న నిర్ణయం జీవాత్మకి లెర్నింగ్ లేకుండా పోయింది. అందుకని అది పాపం అంటున్నారు. నెక్స్ట్, ఇక్కడి నుంచి 3 శ్లోకాలు, 3 నుంచి 4 శ్లోకాలు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆత్మకోణం చెప్పారు కదా, ఆధ్యాత్మిక కోణం, జీవాత్మ యొక్క కోణం అంటే లెర్నింగ్, స్వధర్మం, స్వధర్మం అనే కోణం చెప్పారు. ఇక్కడ భౌతిక కోణం అంటే బాహ్య ప్రపంచం, నేను జీవిస్తున్న నా సమాజం నా గురించి ఎలా అనుకుంటది అనేది ఒక పిక్చర్ వేసి చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు అర్జున్ నిర్ణయం ఏంటి, యుద్ధం చేయను, వాళ్ళు నన్ను చంపేసినా కూడా నేను ఎదిరించను, చచ్చిపోవడానికి కూడా రెడీ, కానీ నేను యుద్ధం చేయను. ఇది అర్జునుడి యొక్క నిర్ణయం, అంతే కదా. అలాగ నువ్వు ఉండిపోతే ఏం జరుగుతుంది అంటే, ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుంది. మనకి ఎక్కువగా ఏంటి, మనలో ఒక సామెత ఉంటుంది, అత్త తిట్టిందని కాదు తోటికోళ్ళు నవ్విందని బాధ వస్తుంది.
ఇక్కడ నేనేదో తప్పు చేశాను, దీనివల్ల నేనేం కోల్పోయాను, నా జీవాత్మ ఏం కోల్పోయింది, నా స్వయం, నా స్వధర్మం ఏం కోల్పోయింది అనే దానికంటే కూడా నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఎలా చూస్తుంది అనే బెంగ మనల్ని తినేస్తుంది. తినేస్తుందా లేదా? ఈ భయాలు ఎక్కువ ఉంటాయి మనకి. దానికి చెప్తున్నారు ఎలాంటి సమాజం నిన్ను ఎలా చూస్తుందో చూడగాలంటే ఆలోచించు అని చెప్తున్నారు. 3 శ్లోకాలు 34, 35, 36. ఎల్లరును లోకులెల్లరును బహుకాలం వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పులువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేను బాధాకరమైనది. లోకులు, నీ సమాజం నిన్ను అపకీర్తి గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకుంటారు. ఆ అర్జునుడికి ఉన్న గౌరవం, సమాజంలో అర్జునుడికి ఉన్న గౌరవం, మర్యాద అన్నీ పోతాయి. ఇట్టాంటోడు అట్టాంటోడు అని అందరూ గుసగుసలాడుకుంటారు. ఫస్ట్ పాయింట్. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే బాధాకరమైనది. గౌరవ మర్యాదలతో జీవిస్తున్న వ్యక్తికి సమాజం అగౌరవంగా చూస్తే, ఇలాగా అపకీర్తితో అగౌరవంగా చిలవలు పులవలు మాట్లాడుకుంటుంటే అది మరణము కంటే బాధాకరమైనది. ఇన్ని మాటలు పడే బదులు చచ్చిపోతే బాగుండ్రా భగవంతుడా అని అనిపిస్తుంది, అంత బాధనిస్తుంది. నెక్స్ట్ 35. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. ఇక్కడ ఉన్న ఈ మహారథులు యోధులందరూ ఉన్నారు కదా, కౌరవ పక్ష యోధులు, పాండవ పక్ష యోధులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అక్కడ ఉన్న చిన్న చిన్న సైన్యం ఏంటి, ఆ, పద సైన్యము, గుర్ర సైన్యము, వీళ్ళందరి దృష్టిలో కూడా ఓహో అర్జునుడు అనే ఫీల్ ఉందా లేదా? వీళ్ళందరి దృష్టిలో నీవు మిక్కిలి మాన్యుడవు, నీకు చాలా మాన్యత ఉంది, అంటే గౌరవం ఉంది, మన్నన ఉంది, నిన్ను మెచ్చుకుంటారు. యుద్ధ విముఖుడవైనచో, యుద్ధం చేయనని యుద్ధం ఆపేసావే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు వచ్చాక యుద్ధం ఆపేసావే అనుకుందాం. వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనయ్యదవు, నిన్ను చాలా చులకనగా చూస్తారు. అర్జునుడు అంటే ఇదనుకున్నాము, ఓహో ఎన్నో విన్నాము, ఆ వాళ్ళని జయించాడు, వీళ్ళని జయించాడు, రాజసూయ యాగంకి అందరినీ రాజులందరినీ సెట్ చేశాడు, ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజునికి జయించాడు, ఈ రాజ్యానికి వెళ్ళి ఈ రాజుని జయించాడు, అక్కడ యుద్ధం చేశాడు, ఇక్కడ యుద్ధం చేశాడు, జరాసంధుడిని ఇచ్చేశారు, వీళ్ళందరూ కలిపి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా, చేసిన యుద్ధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, చంపడాలు ఇవన్నీ జరిగాయి, జరగలేదని కాదు. దానివల్ల తెచ్చుకున్న ఆ గౌరవం, మన్ననలు అన్నీ పోతాయి. చాలా చులకనగా చూస్తారు, చేతకానివాడిగా చూస్తారు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధం నుంచి పారిపోయినట్లు వీరు భావింతురు. అందరి ప్రాణాలు కాపాడడానికి, హింసని ఆపడానికి నువ్వు, అంటే కరుణతో నువ్వు యుద్ధం చెయ్యలేదని అనుకోరు. నీ అంతరంగంలో నీ కారణం కరుణ, కానీ సమాజం నిన్ను పిరికితనంతో పారిపోయావంటాదే గాని నీ కరుణని పరిగణలోకి తీసుకోదు. ఇంకా నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అపరాని మాటలు అందురు, అంతకంటే విచారకరమైన విషయం ఏమీ ఉండదు. ఇవన్నీ ఎవరు ఫేస్ చేసేయాలి? ఈ పరిస్థితులన్నీ ఎవరు ఫేస్ చేయాలి? జీవుడు ఫేస్ చేయాలి, అవునా కదా? జీవుడు ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయాల. సో ఈ విధంగా ఉంటది అని చెప్తున్నా చూడండి. శత్రువులు నీ సామర్థ్యంను నిందించుచు, సర్వశ్రేష్ఠ ధనుద్ధారి అర్జునుడు అన్నారు. ఇదే అర్జునుడు అంటే, ఏం సమర్థత లేదు, ఒట్టిదే, ఏం సామర్థ్యం ఏమో అన్నట్టుగా నీ సామర్థ్యాన్ని కూడా నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందరూ. రకరకాల మాటలు అంటారయ్యా నీ గురించి, అంతకంటే విచారమైన విషయం ఏముండదు, ఇంతకంటే బాధపడాల్సిన విషయం ఏముంటది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? సరే కృష్ణుడు చెప్పలేదు, వాళ్ళ కథ పక్కన పెడతాం కాసేపు, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఏదైనా ఒక విషయం చెయ్యాలనుకున్నాడు, ఒక సింపుల్ గా చెప్పాలంటే, ఎవరికైనా ధ్యానం గురించి చెప్పాలన్నా, శాకాహారంతో ఉండండి, మాంసాహారం నిషిద్ధాహారం, హింస అని చెప్పాలన్నా, నువ్వు పడుతున్న బాధకి నువ్వే కారణమని చెప్పాలన్నా, ఇవన్నీ సత్యాలే కదా, ఇవన్నీ ధర్మమే కదా, విశ్వధర్మాలే కదా. ధ్యానం చేయడం, శాకాహారంతో ఉండడం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, మన బాధకి మనమే కారణం, ఇవన్నీ సత్యాలే. కానీ ఇది చెప్పాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, అయిన వాళ్ళ దగ్గరికి, మన కుటుంబ సభ్యులకు కానీ చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ 2 రకాల ఆలోచనలు చెయ్యమా?
ఏమంటాం? ముందేమంటాం? నేనేమైనా తప్పు చేస్తున్నానా? మంచిదే కదా చెప్పు, నేను మంచే చెప్తున్నాను కదా అని అనుకుంటాం. వెంటనే మనకేమొస్తుంది? అమ్మో, గొప్ప చెప్పొచ్చావులే, నిన్నటి వరకు నువ్వు తిన్నావు, అప్పుడు తప్పులేదు, ఇప్పుడు నువ్వు మానేసావు కాబట్టి మేము తినకూడదా? అలా కాదు, ఇది శరీరానికి ఏంటిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రోటీన్ లేకపోతే బాడీ ఎలాగ ఉంటది? ఈ కోళ్ళు మేకలని మన కోసమే పుట్టాయి. ఇలాగంటే నేనేం సమాధానం చెప్పను? నా మాట వింటారా వీళ్ళు? నా గురించి ఏమనుకుంటారో? నన్ను ఇంకెన్ని మాటలు అంటారో? ఒకటిచ్చి నాలుగు కాయడం ఎందుకు? వీళ్ళందరి దృష్టిలో నా 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 పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి? వీళ్ళందరి దృష్టిలో నేను ఒక పిక్చర్ క్రియేట్, నా గురించి నేను ఒక, ఏమంటాము, ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకున్నాను కదా. నేను అంటే ఒక పిక్చర్ ఉంది అందరి దృష్టిలో, అది పాడైపోతుంది కావల్లా. ఇన్నాళ్ళు ఇది చేసింది లేదు, ఇప్పుడు మనకు చెప్పొచ్చింది. ఇన్నాళ్ళు ఇది పూజలు చేసింది, ఇప్పుడు ఇది ధ్యానం చేస్తుంది కాబట్టి మనకి పూజలు మన ధ్యానం చేయమంటుంది. ఆహా, నువ్వు చేసినప్పుడు లేదు. ఇలాగ రకరకాల ఆలోచనలు మనం ఆలోచిస్తామో ఆలోచించో చెప్పండి. మన అంతరంగంలో తలెత్తే రెండు రకాల డిస్కషన్స్ ఇవి. ఇటు లాగుతుంది, ఇటు లాగుతుంది, ఇటు లాగుతుంది, ఇటు లాగుతుంది. మన స్వధర్మము మనకి గుర్తు చేస్తా ఉంటది. ఎవరు? మన అంతరంగం. సమాజం ఈ విధంగా చూస్తుంది అని సమాజం యొక్క ఎస్టిమేషన్. ఒక పని చేస్తే రిజల్ట్ ఏమవుతుందని ఒక ఎస్టిమేషన్ మనం వేస్తామా లేదా? మరి అదే కదండి ఇక్కడ కృష్ణుడు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నారు. నువ్వు జీవిస్తున్న ఈ సమాజంలోన రకరకాల స్థితుల యొక్క మనుషులు ఉన్నారు. ప్రతి మనిషి యొక్క అవగాహన వేరువేరుగా ఉంటది. వాడి అవగాహనకు తగ్గట్టు వాడు నీ గురించి మాట్లాడతాడు. వాళ్ళందరినీ అంగీకరించగలవా? ఇన్ని మాటలు కూడా నువ్వు రియాక్షన్ లేకుండా అంగీకరించగలవా? ఈ సమాజం నిన్ను ఏ విధంగా చూసినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఆలోచించు. ఎస్టిమేషన్ వేయి. ఫలితాన్ని ఆశించమని చెప్పట్లేదు ఇక్కడ. అంచనా వేయాలి. ఒక పని చేస్తే ఏం జరిగే అవకాశం ఉంది అని ఒక అంచనా వేయాలి. ఆ అంచనా అనేది చూపిస్తున్నారు ఇక్కడ, ఎస్టిమేషన్ చూపిస్తున్నారు. ఎందుకంటే భౌతికంగా వచ్చే ఈ రియాక్షన్లన్నీ కూడా ముందే చెప్తున్నారు. యాక్సెప్ట్ చెయ్యాలా? ఎందుకంటే భౌతిక ప్రపంచం మనం అనుకున్నట్టుగా ఉండదు, మనకు నచ్చినట్టుగా ఉండదు, మనం ఆలోచించినట్టుగా ఆలోచించదు, మన ఉద్దేశం అర్థం చేసుకోదు. వాళ్ళ ఉద్దేశం బట్టే భౌతిక ప్రపంచం తన ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంటదే తప్ప మన ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోదు. మనం అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వదు. ఏది కూడా మనకు తగ్గట్టుగా ఉండదు. ఎందుకంటే ఎవడు తగ్గట్టు వాడు ఉంటాడు. ఎవడ అభిప్రాయం వాడిది, ఎవడ అవగాహన వాడిది. అది చెప్తున్నారు. సామాజిక ధోరణి ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. చెప్తూ, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అది మనకి క్లారిటీ ఇస్తున్నారు. అర్జునుడి అంటే మనకి వాళ్ళది అయిపోయింది. వాళ్ళ కథ గడిచిపోయింది. వాళ్ళ తర్వాత ఎన్ని జన్మలు తీసుకున్నారు, ఏం చేశారో తెలియదు. మనం ఏం నేర్చుకోవాలి? ఈ రెండు రకాల ఆలోచనలు వచ్చినప్పుడు దేన్ని గెలిపించాలి, ఇది డిసైడ్ చేసుకోవాలి. ఇది అయింది. తర్వాత 37 శ్లోకం. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించునను. ఓకే, సరే. ఇప్పుడు సమాజ దృష్టి అయింది, స్వధర్మం దృష్టి అయింది. ఇప్పుడు రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మరణం, ఈ రణరంగం, యుద్ధ భూమిలో చనిపోతే వీర స్వర్గం వస్తుంది అంటారు కదా. వీర స్వర్గం వస్తుంది. గెలిచామనుకో, యుద్ధమును జయించినచో రాజభోగ్యములు అనుభవించును. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేర్య, యుద్ధాయ కృత నిశ్చయ. అందుకని లేవయ్యా, లెగిసి యుద్ధం చెయ్యవయ్యా. కృత నిశ్చయంతో, ఏ నిశ్చయం, ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నావో దాని పట్ల కృతంతో ఉంటూ, దాని పట్ల నిబద్ధతతో ఉంటూ ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టు. ఎందుకంటే యుద్ధం చేస్తే వీరస్వర్గం వస్తుంది. సారీ, యుద్ధ భూమిలో మరణిస్తే వీరస్వర్గం, గెలిస్తే రాజభోగాలు. రెండు వైపులా లాభమే. వీరస్వర్గం అంటే ఏంటండి?
వీర స్వర్గం, వీర స్వర్గం, వీర స్వర్గం, వీర మరణం అంటారు. అంటే ఏంటి? మనం కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం కాబట్టి, ఆచరిస్తున్నాం కాబట్టి, కొద్దో గొప్ప అవగాహన ఉంది కాబట్టి, మన మృత్యువు వెనక కూడా ఒక కర్మ లెక్క ఉంటది కదా. ఒక రోగం వెనక కర్మ లెక్క ఉంటది. ఎటువంటి మృత్యువు తీసుకోవాలో దాని వెనక కూడా ఒక కర్మ లెక్క ఉంటది. ఉంటదా లేదా? అంటే ఎప్పుడైతే ఎదుటివాడి చేతిలో మృత్యువుని తీసుకుని, ఒక్క నిమిషం. సో వీర స్వర్గము అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధంలో ఏం జరుగుతుంది? ఎవడి చేతిలోనో మనం చంపబడతాం. అవునా? ఎవరో ఒకరి చేతిలో అందరూ వచ్చి మనల్ని చంపారు, లేదా అందరూ వచ్చి చంపినా కూడా వీళ్ళందరి యొక్క మృత్యు వెనక నేను ఎక్కడో 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 దగ్గర నేను కారకుణ్ణి అయ్యున్నాను. అవునా కాదా? మనం లెక్కలు చూస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను యుద్ధంలో ఎవరి చేతిలోనో చనిపోయానంటే, వాడు నన్ను చంపాడు అంటే, ఏదో జన్మలోన వాడిని చంపి నేను తెచ్చుకున్న దుష్కర్మ ఈ విధంగా నేను క్లియర్ చేసుకున్నట్టే కదా. కర్మ క్లియర్ అయింది కాబట్టి వీర స్వర్గం. అర్థమవుతుందా? కర్మ సిద్ధాంతాన్ని కనెక్ట్ అవ్వకుండా ఏ పదము లేదు, ఏ సత్యము లేదండి. కర్మ క్లియర్ అవడం వల్ల పొందే హ్యాపీనెస్, బాడీ వెకేట్ చేసిన తర్వాత, అమ్మయ్యా, ఓ లెక్క సరి చేశానయ్యా, చస్తే చచ్చాను, ఇంకో జన్మిస్తారు, ఓ లెక్క క్లియర్ అయింది అనే ఆనందాన్ని పొందుతాడు జీవాత్మ. నీకు నాకు ఉన్న లెక్క క్లియర్ చేశానయ్యా, మొన్న నేను నిన్ను చంపాను అల్ల జన్మలో, ఇప్పుడు నువ్వు నన్ను చంపావు, హిస్సా బరాబర్, లెక్క సరైపోయింది. అది వీర స్వర్గం. అందుకే దాన్ని వీర స్వర్గం అంటారు. యుద్ధము జయించినచో రాజ్యభౌములు. మన నిశ్చయం, ప్రణాళిక అనేది మన నిశ్చయం, మనం రాసి పెట్టాం ఒక అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ మీద స్టాండ్ అవ్వు, అగ్రిమెంట్ ని బ్రేక్ చేయకు, వైలేట్ చెయ్యకు అని చెప్తున్నారు. చెప్తూ అందుకనే నిశ్చయంతో యుద్ధం చేయి చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నారు చూడండి. ఒక విషయం నేర్చుకోవాలి అంటే, ఒక లెసన్ నేర్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గేమ్ ఉంది, పిల్లలకి భలే ఇష్టం. అందరికీ కాదు, చాలా మందికి ఇష్టం. అయితే వాడు గ్రౌండ్ లోకి వెళ్ళి పరిగెడితే పొరపాటున కాలు తడబడి పడ్డాను అనుకో, దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది అని వాడు ఎంత ఇష్టం ఉన్నా కూడా వాడు ఆట ఆడలేదనుకోండి, ఆ కోరిక ఫుల్ఫిల్ అవుతుందా? ఆ ఇష్టం అలానే ఉండిపోతుంది కదా, గూడు కట్టుకుపోతుంది. అలాగా ఇష్టం అలాగ గూడు కట్టుకుపోయి గ గడ్డ కట్టుకుపోతుంది. ఈ జన్మలో దెబ్బలంటే భయంతో వాడు ఆగిపోతాడు. అలాగని చెప్పి ఆ ఇష్టాన్ని వాడు నెరవేర్చుకోడా, ఇంకో జన్మ తెచ్చుకుంటాడు, ఇంకో జన్మ తెచ్చుకుంటాడు. ఈ భయాన్ని దాటి ఆ కోరికని నెరవేర్చుకునేంత వరకు కూడా ఆ కోరిక ఫుల్ఫిల్ అవ్వదు. సో ఒక 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 కోరికని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, జయము అపజయము, లాభము నష్టము, సుఖము దుఃఖము, ఏం వచ్చినా కూడా ఓకే అనుకొని ముందుకెళ్ళాలి. అదే చెప్తున్నారు. కృత నిశ్చయుడవై యుద్ధముకు లెమ్ము చెప్పి, జయాపజయములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము. అప్పుడు నీకు పాపం లాంటనే అంటావు. ఏ లెర్నింగ్ కోసం అయితే జన్మ తెచ్చుకున్నావో, ఆ లెర్నింగ్ పొందే క్రమంలోన దెబ్బలు తగులుతాయి, బాధ అనిపిస్తుంది,
అది సుఖం రావచ్చు, కష్టం రావచ్చు, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, జయం రావచ్చు, అపజయం రావచ్చు, ఏమైనా రావచ్చు. అన్నిటినీ అంగీకరించే. ఏం వచ్చిందని కాదు, నేనేం నేర్చుకున్నాను అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు పాపములు అంటనే అంటవు. ఎందుకంటే లెర్నింగ్ అది మార్చేసాం. కర్మని లెర్నింగ్ గా మార్చేసాం. ఇంకోసారి తప్పు చేయం కదా. చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందుతాం కదా. అయ్యో, ఇలా చేయడం వల్ల ఆ రోజు ఇలా జరిగింది, ఇంకోసారి చేయకూడదు అని పరివర్తన వస్తుంది కదా. సో అది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ 8 శ్లోకాలు, స్వధర్మం అనే ఈ 8 శ్లోకాల్లో నేర్పిస్తున్నారు. కర్మ లెక్కలు క్లియర్ అవుతాయి కాబట్టి పాపములు అంటనే అంటవు. పాపములు అంటనే అంటవు అంటే కర్మ లెక్కలు క్లియర్ అవుతాయి కాబట్టి పాపములు అంటనే అంటవు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం.